కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు అధికారులతో సీఎం భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చేసిన సూచనలేంటి? అశ్విని, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కొన్ని విడిగా అజెండాలు జరిగిన అంశాల మీద చర్చ జరిగింది. మొత్తంగా 9 అజెండా అంశాల మీద చర్చించారు. అందులో ప్రధానంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఎలా స్పీడప్ చేయాలి, ఏదైతే జలహారతి కార్పొరేషన్ పేరిట దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కీలక చర్చ జరిగింది. అలాగే ఈ డ్రోన్ కి సంబంధించి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఏడీసీని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి విడదీసి దాని స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలోనే ఈ డ్రోన్ల సద్వినియోగం రాష్ట్రంలో ఎలా ఉండాలి ఏంటి అన్న దాని మీద కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే ఈ ఫాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన మరణం మిస్టరీ ఏ విధంగా ఛేదిస్తోంది ఏంటి అన్న దాని మీద కూడా కీలకంగా చర్చించారు. ఏదైతే సీసీ కెమెరాలు ఎలా ఉపయోగపడే ఈ మిస్టరీ ఛేదనలో ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా కీలకంగా చర్చ జరిగింది. వీటితో పాటు ఏదైతే ఐఏఎస్ అధికారులు అలాగే ఉన్నతాధికారులు సైతం స్వర్ణ గ్రామం పేరుతో ప్రతి పల్లెల్లో నిద్ర చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే 3 రోజుల పాటు 2 రాత్రులు ఆ గ్రామంలో ఉండి గ్రామ సమస్యలు తెలుసుకునేలాగా ఈ పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఎలా వినియోగంలో తీసుకురావాలి ఏంటి అన్న దాని మీద కూడా కీలకంగా చర్చించారు. గతంలో కూడా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఋషికొండ ప్యాలెస్ వినియోగం మీద కీలక చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఈ ఋషికొండ ప్యాలెస్ ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అందరూ అభిప్రాయాలు సూచనలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం నిర్ణయించారు. అలాగే ఈ పాస్టర్ ప్రవీణ్ హత్యతో పాటు ప్రజలకు ఎంత చేసే సరైన ప్రజలకు ఏదైతే ప్రభుత్వ పథకాలు వివిధ అంశాలు తీసుకెళ్తున్నామో వాటికి సరైన ప్రచారం లేకపోతుందనే విచారం సీఎం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి కూడా మంత్రులందరూ గట్టిగా మాట్లాడాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ శాఖలకు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆబ్కాస్ విధానం మీద కూడా ఒక కీలక చర్చ అనేది జరిగినట్లుగా తెలిసింది. ఏదైతే అవుట్ సోర్సింగ్ విధానంలో మంత్రివర్గ అవుట్ సోర్సింగ్ విధానంలో ఏదైతే ఉద్యోగులు అనేది తీసుకుంటూ ఉంటున్నారో ఇంతకుముందు ఆబ్కాస్ ద్వారా తీసుకునే విధానం ఉంది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఈ శాఖల పరంగా ఏంటి అన్న దాని మీద కూడా కీలకంగా చర్చించారు. దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చిన సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.